సోనూ సింగ్ అలియాస్ ప్రశాంత్ గోవులను కాపాడే ప్రయత్నంలో బహదూర్పురాకు సంబంధించినటువంటి ఇబ్రాహీం ఎంఐఎం వ్యక్తి దాడి చేసిండు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల ఆరోపణ. ఇమీడియట్ గా అక్కడికి హిందువులందరూ చేరుకున్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా అంత ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వడం, కిషన్ రెడ్డి గారు, ఈటల రాజేందర్ గారు చాలా మంది రియాక్ట్ అయ్యారు దీని మీద. అసలు గన్లు ఎందుకున్నాయి హైదరాబాద్ లో? అప్పుడెప్పుడో 2014లో హోంమంత్రిగా ఉన్నటువంటి నాయన్ నరసింహారెడ్డి గారు కాటన్ సెర్చ్ చేసేది. పాత బస్తీలో కావచ్చు, ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆ కాటన్ సెర్చ్లు అన్ని బయటకు వచ్చేది. దాదాపు ఇక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాటన్ సెర్చ్లు లేవు, ఏమీ లేవు. మరి పోలీసులు చెప్పే కథనం ప్రకారం ఫరారీలో ఉన్నాడు. ఇమీడియట్గా దీని మీద యాక్షన్ ఉండాలా, లేదా ప్రతి ఒక్కరు కన్నులు పెట్టుకునే తిరిగే స్వాతంత్రం ఇవ్వాలి. వాళ్ళు కాలుస్తున్నప్పుడు మేము ఇట్లా చూపించుకుంటే నిలబడలేం కదా, కాల్చు అని చెప్పలేం కదా. ఇమీడియట్గా రాష్ట్ర హోంమంత్రి గారు రాజీనామా చేయాలా ఈ పదవికి. ముఖ్యమంత్రి గారు అసలు మీరు దీనికి పనికిరారు. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ మొత్తం దెబ్బతీసిరు.